పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు సభలో వాడివేడి చర్చ. విజిటర్స్ గ్యాలరీలో మాత్రం ఒకానొక అనుకోని అతిథి. మామూలు అతిథి కాదు, ఓ మై గాడ్ అనబోయి ఓ మై డాగ్ అని అందరూ కెవ్వు కేకలేసేంతటి గొప్ప విశిష్ట అతిథి. కనకపు సింహాసనం ఎక్కబోయిన ఒకానొక శునకం కథ ఇది. కానీ ఇదంతా జరిగిన కథ కాదు, జరగబోయి సగంలో ఆగిపోయిన అరుదైన కథ. ఇదిగో మీరిక్కడ చూస్తున్న శునకరాజం ఎవరో తెలుసా? ఏకంగా పార్లమెంట్ మెట్లెక్కబోయింది. దానికి ఓనర్ కాని ఓనరమ్మ ఎవరు అంటే రాజ్యసభ ఎంపీ అండ్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి. నిజానికి ఇదొక వీధి కుక్క. దిస్ ఫైన్ మార్నింగ్ పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరారు ఎంపీ రేణుకా చౌదరి. దానిలో ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందట. ఆ విషయం తెలియక అటుగా వెళుతున్న ఓ కుక్కను చూసి కారు దిగి అక్కును చేర్చుకున్నారు రేణుకమ్మ. కానీ దాన్ని నేరుగా పార్లమెంట్ లోపలికి తెచ్చుకోవాలన్న ఆమె తాపత్రయం మాత్రం అడ్డం తిరిగింది. ఎంపీలకు మాత్రమే ఎంట్రీ ఉంటుందని, ప్రోటోకాల్ ఒప్పుకోదని పార్లమెంటు భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఆ కుక్కకొచ్చిన లక్కీ ఛాన్స్ కాస్త మిస్ అయిపోయింది. సేమ్ టైం మన ఎంపీ గారు కూడా ఉస్సూరుమన్నారనుకోండి. ఇది జరిగిన కథ. కానీ ఇక్కడ కొసమెరుపు కూడా ఒకటుందండోయ్. असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं, सरकार चलाते हैं, उसका कोई इतराज नहीं. हम किसी गूंगे जानवर का हम देखभाल करते हैं तो ये बड़ी मुद्दा और चर्चा बन गई. और कुछ है ही नहीं क्या सरकार के पास. సో కుక్కలున్న జాగ్రత్త అని పార్లమెంట్ లోపల ఒక పెద్ద బోర్డు తగిలించాలని రేణుకా చౌదరి డిమాండ్ అన్నమాట. అలవోకగా తమను ఇంత మాట అనేసిన రేణుకమ్మపై ఎన్డీఏ ఎంపీలంతా ఫైర్ అయ్యారు. మా మనోభావాలు దెబ్బతినవా అంటూ భగ్గుమన్నారు కూడా. ఎంపీలకిచ్చిన ప్రత్యేక హక్కుల్ని దుర్వినియోగం చేయడమే కాకుండా సహచర ఎంపీల్ని ఇలా అటాక్ చేస్తారా అంటూ వాపోయారు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశమంతా ఓ పక్క చర్చ జరుగుతున్న వేళ వీధి కుక్కే ఇలా వీఐపీ కుక్కగా మారడమే ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ది ఢిల్లీ.